రాజ్యాధికార పరంపరలో సీమ రైతాంగం ఎల్లెడలా పార్టీలు అధినేతల ఓట్ల వేటలో పావులుగా మారిపోతున్నారు. ప్రాజెక్టుల మాయమాటలతో ప్రతిసారి మోసపోతున్నారు. అదిగో చేస్తాం, ఇదిగో ఇచ్చేస్తున్నాం అంటూ పలుకుతున్న చిలక పలుకులు వింటూ ఏ ఒక్కరైనా పూర్తి చేయకపోతారా అంటూ ఎదురు చూడటం తప్పితే మరేమీ చేయలేకపోతున్న దైన్య స్థితి సీమ రైతాంగానిది. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. ఎడారి లాంటి సీమ మట్టిలో కలిసిపోయాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలోకి గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ఉద్భవించినా అది కంటికి కనిపించనంత దూరానికి వెళ్ళి మాయమైంది. అలాంటి సందర్భంలోనే మరోమారు గ్రేటర్ రాయలసీమలో నీళ్ల ఉద్యమానికి మరో పోరాటం తప్పనిసరైంది. దాన్ని వైసీపీ ఇప్పుడు భుజానికి ఎత్తుకుంది. జేఏసీ దిశగా అడుగులేస్తోంది. పోరాటం మాట అటుంచితే ఫలాలు ఫలితాలు నీళ్ల కోసమా, ఓట్ల కోసమా? లెట్స్ వాచ్. రాయలసీమ కరువును ఉద్దేశిస్తూ ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు వెలిశాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్, ఎంవి మైసూరారెడ్డి, డాక్టర్ ఎంవి రమణారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు పాదయాత్రలతో మొదలుపెట్టి ఉద్యమాలు చేశారు. పెన్నీటి కథలు, రాయలసీమ కన్నీటి గాథ వంటి సాహిత్య రచనలు సీమ దైనందిన చరిత్రను బయట ప్రపంచానికి చాటి చెప్పాయి. సమైక్య రాష్ట్రంతో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ కు సీమ ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే ఎక్కువ మంది ఉన్నారు. అయినా సీమను సస్యశ్యామలం చేసే దిశగా ఎవరు సక్రమంగా మనసు పెట్టి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని చెప్పొచ్చు. బచావత్ అవార్డు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ నీటి వాట కోసం తరాల వెంబడి సాగుతున్న అలజడులు రాష్ట్రాల వెంట సాగుతూనే ఉన్నాయి. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా శాసనసభలో ఇటీవల లేవనెత్తిన అంశం తిరిగి వివాదాస్పదమైంది. గురు శిష్యుల బంధంతో ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు సీమ నీటి వాటాను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారంటూ ఇదే అదనుగా వైసీపీ గొంతు విప్పింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటి వాటాను తెచ్చుకుందామంటూ సరికొత్త పోరాటాన్ని స్వాగతించింది. ఫిబ్రవరి 5న కర్నూలు జిల్లా నందికొట్కూరులో సమావేశమైన వైసీపీ పెద్దలు ఆ తర్వాత ఓ రకమైన ఉద్యమాన్ని సీమ జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దశల వారీగా కర్నూలు, కడప జిల్లాలో మినీ సమావేశాలు పూర్తి చేసుకుంది. అదే సందర్భంలో గత నెలలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను పెద్ద ఎత్తున వైసీపీ నేతలు సందర్శించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు నేతలు కూడా దీనికి హాజరయ్యారు. అక్కడి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలిపై దుమ్మెత్తిపోశారు. తాజాగా కడపలో మరో ముఖ్యమైన సీమ ప్రాజెక్టుల సాధన కోసం వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు అవినాష్ రెడ్డి, గురుమూర్తి వంటి నాయకులు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఆ పార్టీ క్యాడర్ హాజరైంది. 6 జిల్లాలతో కలుపుకున్న గ్రేటర్ రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న నీటి కుట్రపై నేతలు ధ్వజమెత్తారు. సీమ ప్రాంతానికి తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబును వైసీపీ పెద్దలంతా సీమ ద్రోహిగా ప్రసంగాలు చెప్పుకొచ్చారు. అలనాటి వైఎస్ఆర్ మొదలుకొని జగన్మోహన్ రెడ్డి దాకా ఈ ఇద్దరు తండ్రి కొడుకులు చేపట్టిన పథకాలు, వాటికి సంబంధించిన పనులు తప్పితే చంద్రబాబు ఏలుబడిలో సీమకు ఎడతగని అన్యాయం జరిగిందంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కలలుగన్న భారీ సాగునీటి ప్రాజెక్టులపై గాలేరు నగరి, హంద్రీనీవాకు చంద్రబాబు ద్రోహం చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సీమ నీటి వాటా పూర్తిగా రప్పించుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారంటూ వెల్లడించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా రాకముందు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు 11,000 క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉంటే దాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచడం జరిగిందని స్పష్టం చేశారు. అలాగే బనగచెర్లకు 3,000 నుంచి 11,000 క్యూసెక్కులకు, తెలుగు గంగకు 4 నుంచి 22,000 క్యూసెక్కులకు చేశారని స్పష్టం చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు పనులను సైతం వైఎస్ఆర్ ముమ్మరం చేసిన దాఖలాలున్నాయంటూ నేతలు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల పనులు అన్ని రకాలుగా పూర్తయి సాగు, తాగునీటి అవసరాలు పూర్తయ్యే క్రమంలో వైఎస్ఆర్ మరణం తీరని లోటుగా మారిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సీమ ప్రాజెక్టుల్ని తుంగలు తొక్కేశారని ధ్వజమెత్తారు.
ఈ పరిస్థితుల్లో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ తిరిగి రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాణం పోశారని వివరించారు. 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి కేవలం నీటిని పంపింగ్ చేసి మోటార్ల ఎంపిక మాత్రమే మిగిలుండగా దాన్ని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదనతో చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ కాలువ నుంచి ఇష్టానుసారంగా నీటిని తరలించుకు వెళుతున్నా అడిగే దిక్కు లేకుండా పోయిందనేది వైసీపీ నేతల అభిప్రాయం. ఇలాంటి సందర్భంలో చంద్రబాబుపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం తప్పితే మరో మార్గం లేదు అనేది సదరు నేతల అభిప్రాయం. అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కర్ణాటక రాష్ట్రాలు రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిమయంగా చేసేందుకు కంకణం కట్టుకున్నాయంటూ సభికుల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉద్యమం భవిష్యత్తులో కేవలం ఒక వైసీపీ మాత్రమే కాకుండా మిగతా వారితో కలుపుకుని జేఏసీగా రూపుదిద్దుకునే అవకాశం ఉందంటూ సంకేతాలు వెలువడ్డాయి. ఈ ఉద్యమ రూపం ప్రధానమైన ఉద్దేశ్యం గ్రేటర్ సీమ ప్రాంతంలోని ప్రతి ఇంట చర్చ జరగాలన్నది వైసీపీ నేతల అభిప్రాయం. ఏళ్ల తరబడి సీమ జిల్లాలను వెంటాడుతున్న సాగు తాగునీటి సమస్య పార్టీలకు ఆ పార్టీ నేతలకు ప్రయోజనాలవుతున్నాయి, అన్నదాతలకు మాత్రం ప్రతిబంధకాలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని ఉద్యమాలు వచ్చినా సాధించుకోవలసిన నీళ్లు వస్తే తప్ప మాటలు ప్రసంగాలతో పూట గడవదన్నది నిజం. ఇప్పుడు వైసీపీ అనుసరించే ఉద్యమ స్ఫూర్తికి సీమ జనాలు కూడా గొంతు కలిపితే బచ్చావత్ కావచ్చు, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కావచ్చు, ఆ కమిటీలు సూచించినట్టుగా సీమ ప్రాంతం నీటి వాటాను సాధించుకునే అవకాశం ఉంది.